ఇక్కడ ఉన్న సేవకులందరికీ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. కొంతమంది వందనాలు చెప్పారు, కొంతమంది చెప్పలే. నేను ఇందాకే చెప్పా, వదలా ఏది వదలా, నేను మౌనంగా ఉండను, మిమ్మల్ని మౌనంగా ఉంచను. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటిదంట? నా ఉద్దేశం ఏంటంటే, సేవకుడిగా దైవజనుడిగా ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూసి మీలో నేను గ్రహించింది ఏంటంటే, మీరందరూ కూడా సంస్కారవంతులని నేను నమ్మా. ఎవరంట మీరు? ఇప్పుడు చూడండి మీ సంస్కారం ఎంత బయట ఉట్టి పడుతుందో. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూసావా, ప్రతి ఒక్కరి చేత మీ సంస్కారం ఎంత బయట. ఇది మా కాన్సెప్ట్. సేవకులుగా దేవుడు మాకు ఇచ్చిన తలాంతి ఇదే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు వలె నాట్యము చేసే స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడ మౌనంగా ఉండటానికి వీలు? మౌనంగా ఉండే స్థలం ఏదంటే సమాధులతోటే. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. మనము సజీవులమైన దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. ఒకటి, ఆనందరావు మామ గారి గురించి ఒక మాట, కొన్ని విషయాలు చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు, భర్త చనిపోతే భార్యకు వాక్యము ఏంటంటే, ఈ లోకంలో ఉన్న భర్త నిన్ను విడిచిపెట్టిన, పుట్టిన బిడ్డలు నిన్ను విడిచిపెట్టిన, కోడలు నిన్ను విడిచిపెట్టిన, అన్నదమ్ములు నీ తోడబుట్టిన అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టిన, నీ ఊరు నిన్ను వెలివేసిన, లోకము నిన్ను వెలివేసిన, నిన్ను విడవని దేవుడు. మతగారికి ఈ వాక్యము, ఈ వాగ్దానము. నిన్ను విడవని దేవుడు, నిన్ను ఎడబాని దేవుడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఫోటో గట్టిగా చప్పట్లో. నిన్ను సృష్టించిన వాడు అత్తగారు, మీరు ఎక్కడున్నారో నాకు కనపట్టలేదు, కానీ వాగ్దానం, నిన్ను సృష్టించిన వారు నీకు దేవుడే భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఇక దేవుడే ఈ రోజు నుంచి నీకు భర్తగా ఉన్నాడంటే ఏ కొదువులు కూడా నీకు లేవు, దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మీకు ఏమై ఉన్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కుటుంబానికి యజమానిగా దేవుడు ఈ వాక్యము ద్వారా, ఈ కూడిక ద్వారా ఉండటానికి సిద్ధపడ్డాడు. రెండు, ఏ కూడికిది? అందరు చెప్పండి, ఏ కూడికిది? ఇలాగనే వాక్యం చెప్పడానికి ఒంగోలు ఈ మధ్య చాలా ప్రాంతాలకి, ఇలాంటి కూటాలకి వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నా. ఎవరో కొత్తగా పాస్టర్ పట్టబుచ్చుకొని సంఘానికి పాస్టర్ అయితే ఇలాంటి కార్యక్రమం జరుపుతా ఆదరణ స్థితి కూడికి బదులు జ్ఞాపకార్థ కూడిక అని రాశాడు. ఏ కూడిక? నన్నేమో ఇటనే